హోసన్నా గాస్పెల్ సెంటర్ వారు సమర్పించు సువార్త దర్శనం. సువార్త దర్శనం. దేవుని ప్రత్యక్షతను చూచి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది అన్య జనులలో నుండి ప్రత్యేకించబడి దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్నారు హోసన్నా గాస్పెల్ సెంటర్ దైవజనులు శ్రీ కొడాలి మోజెస్ గారు. సృష్టికర్త, అద్భుతములు చేయవాడు, సజీవుడై నేడు మన మధ్యలో నిలిచి ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. చాలును దేవా ఇలలో నీ కృపా, 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 కృపా కృపా యేసయ్యా ఇది నీ కృపా, కృపా కృపా యేసయ్యా ఇది నీ కృపా. వీరింక్లక్ హోసన్నా పరిచర్య ద్వారా ప్రసారమవుతున్న సువార్త దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దైవజనులు మోజెస్ గారి వర్తమానాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. గర్భఫలాలు కనుక గర్భఫలాల గురించి బైబిల్లో ప్రభు ఏం చెప్పాడో చూసుకుందాం. 113వ కీర్తనలో 9వ చరణం అండి ఆఖరిది. ఆయన సొంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాని స్తుతించుడి. ప్రభువుని ఆరాధించి ప్రభువుని కృతజ్ఞతగా సృష్టికర్తగా ప్రేమ స్వరూపిగా నమ్మి ఎందరైతే సేవించి ఆరాధించి స్తుతిస్తారో వాళ్ళ జీవితంలో సంతానం లేని వాళ్ళని ఇల్లాలుగా మారుస్తాడంట ప్రభు. మామూలుగా సమాజం సంతానం లేని వారిని గొడ్రాలు అంటారు. గొడ్రాలు అందుకే వివాహముగానే బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. గొడ్రాలని ఎక్కడ నిందొస్తుందో అని. కానీ ప్రభు అంట గొడ్రాలుగా నిన్ను విడవడంట ఇల్లాలుగానే చేస్తాడంట. కుమారుల సంతోషము గల బిడ్డలు పుట్టిన ఒక తల్లిగా చేస్తాడు. మీరు యెహోవాని జీవం గల దేవుడిని సృష్టికర్తని నమ్మి ఆరాధించండి, స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు ఈ దైవజనుడు. ఈ పరిస్థితులు అసలు ఎందుకు కలుగుతాయి? స్తుతించినంత మాత్రాన ప్రార్థించినంత మాత్రాన గర్భఫలం కలుగుతుందా? కొందరికి అనుమానం. కానీ వేరొక మార్గం ఉంది. అదేంటంటే ప్రభువుని ఆరాధించటం. ఈ సృష్టికర్త, ఈ సృష్టిని సృష్టించిన ఆ మహాదేవుడైన యేసు ప్రభువుని ప్రేమించి సృష్టికర్తగా అంగీకరించి పాపుల రక్షకుడుగా ఆయన్ని ఆరాధించటం ప్రారంభిస్తే దేవుడు నిన్ను గొడ్రాలుగా ఉంచడు. నిన్ను ఆశీర్వాదాన్ని కలిగించి సంతానం గల ఇల్లాలుగా మారుస్తాను అని 113వ కీర్తన 9వ వచనంలో క్లియర్గా చెప్పాడు. అది కొంతమంది జీవితంలో నెరవేరింది బైబిల్లో. మనం ఈరోజు న్యాయాధిపతుల గ్రంథంలోని ఒక స్త్రీ, ఆమె పేరు లేదు కానీ ఆమె మనోహ భార్య అని వ్రాసింది న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో.
24వ వచనాన్ని చదువుతున్నా చూడండి. ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఆ స్త్రీ కుమారుని కని సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడంట. ఈ స్త్రీ ఎవరు? ఈమె ఒక కుమారుని కంఠాన్ని గురించి ఇంత ప్రత్యేకంగా ఎందుకు రాశాడు దేవుడు? ఆ బిడ్డ ఎదుగుతున్న కొలది ప్రభు ఎందుకు అతన్ని ఆశీర్వదించాడు అనే సంగతులు మనం గమనించితే మన జీవితంలో కూడా అది సాధ్యమవుతుంది. ఈ తల్లిని గురించిన వివరాలు చెబుతాను చూడండి. 13వ అధ్యాయం 2వ వచనంలో మనోహ అని ఒకడుండెను, అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను అని ఉంది. మొదటిది గొడ్రాలు, మానోహ భార్య గొడ్రాలు. ఈమె మానోహ భార్య. ఈమెకి పేరు లేదు, బైబిల్ ఈమె పేరు లేదు. ఈమె భర్త పేరు మీదే తెలుస్తుంది మనకి, మానోహ భార్య. మూడోది దాను వంశస్థురాలు. 2వ వచనంలో చూడండి. ఆ కాలమున దాను వంశస్థుడైన జోరియా పట్టణస్థుడైన మనోహ అని ఒకడుండెను. ఈమె దాను వంశస్థురాలండి. దాను వంశం అంటే యాకోబుకి 12 మంది సంతానం. అబ్రహాము మనుమడైన యాకోబు. అబ్రహాముకి ఇస్సాకని ఒకే ఒక్క కుమారుడు పుట్టాడు దేవుని వాగ్దానం వలన. ఆ ఇస్సాకుకి 2 కుమారులు, యాకోబు యోసేవు. యాకోబు యేసేవు అని కమల పిల్లలు పుట్టారు. ఆ యాకోబు సంతానాన్ని ఇశ్రాయేలీలు అనే పేరు పెట్టాడు దేవుడు. ఆ 12 మందిలో ఈ దాను అనే ఒక ఆయన, అతని పేరు మీద వచ్చిన సంతానమే దాను వంశం. ఈ దాను వంశం ఎలాంటిదంటే, ఈ గోత్రం సింహపు పిల్ల వంటిదంట. మీరు చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ప్రభు ఈ యాకోబు పిల్లల్ని దైవజనుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు 12 గోత్రాలని ఆశీర్వదించేటప్పుడు ఈ దాను గోత్రాన్ని గురించి దేవుడు ఏమని చెప్పాడంటే 22వ వచనం, దానును గూర్చి ఇట్లనెను, దాను సింహపు పిల్ల, అది బాషాను నుండి దుమికి దాటును. ఈ గోత్రం ఎలాంటిదంటే సింహపు పిల్ల లాంటిదంట దాను గోత్రం. అటువంటి పౌరుషము కలిగిన, పరాక్రమము కలిగిన, ఎటువంటి ఆటంకాలనైనా దాటగలిగిన వంశం. ఇప్పుడు మనం చదివింది అది ద్వితీయోపదేశకాండంలో. దాను సింహపు పిల్ల, అది బాషాను నుండి దుమికి దాటును. ఆటంకాలని దాటుకోవటానికి ఎంత దూరమైనా దుమకగలదంట ఈ వంశం. అటువంటి దాను వంశంలో నుండి వచ్చిన వ్యక్తి మనోహ, అతని భార్య ఈమె కూడా తన జీవితంలో, కుటుంబంలో కలిగిన ఎన్నో ఆటంకాలు దాటుకొచ్చేసింది ముందుకి. తన వంశంలో ఉన్న పరాక్రమాన్ని చూపించిందన్నమాట. తన కుటుంబం ద్వారా చూపించింది. దేవుడు తన కుటుంబంలో చేసిన కార్యాల ద్వారా చూపించింది ఆ వంశం యొక్క పరాక్రమాన్ని. తరువాత ఈమె గుణలక్షణాలు: విశ్వాసము గలది, దైవ ప్రత్యక్షత కలది, దైవ జ్ఞానము కలది. 3 లక్షణాలు ఈమెలో మనకి బైబిల్లో కనబడుతున్నాయి ఈ 13వ అధ్యాయంలో. మొదటిది మనోహ భార్య, రెండవది గొడ్రాలు, పిల్లలు లేరు, మూడవది దాను వంశస్థురాలు. దాను అంటే సింహపు పిల్లలాంటి పరాక్రమము కలిగిన, సమస్యలు ఎన్ని ఆటంకాలైనా దూకి దాటి వెళ్ళిపోగలిగిన వంశమని మనం ద్వితీయోపదేశకాండం 33:22లో చూచాం. ఇక ఈమె గుణలక్షణాలు ఏంటంటే 4వది 3 లక్షణాలు. 1 విశ్వాసము కలది, 2వది దైవ ప్రత్యక్షత కలది, 3వది దైవ జ్ఞానం కలది. ఈ 3 తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టాయి. ఈ 3 విషయాలు ధ్యానిద్దాం, ఆమె జీవితంలో ఏం చేశాయో.
మొదటగా 13వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా 40 సంవత్సరాలు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించెను అని ఉంది. ఈ ఇశ్రాయేలు ప్రజలు అంటే ఈ 12 గోత్రాలు, అంటే వాళ్ళల్లో దాను గోత్రం కూడా ఉంది. ఈ 12 గోత్రాల ప్రజలు నా ప్రజలు అని దేవుని చేత పలకబడిన ప్రజలయ్యుండి, నేను వారికి దేవుడను అని దేవుడే స్వయంగా చెప్పుకున్న దేవుడై ఉన్న ఆ దేవుని దృష్టికి దోషులుగా బ్రతికారంట. సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళు దేవుని దృష్టికి దోషులుగా బ్రతికితే దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు, శాపానికి అప్పగించాడు. ఆ కాలంలో రాజు లేకపోవటం వలన, వాళ్ళని పరిపాలించే రాజు లేకపోవటం వలన వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికి దేవుని దృష్టికి దోషులయ్యారు. మనం 6వ అధ్యాయం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఇక్కడ 7 సంవత్సరాలు దేవుని దృష్టికి దోషులుగా బ్రతికారు. మిద్యానీయులేమో వీళ్ళని బాధ పెడుతున్నారు. 7వ వచనంలో మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. 7 ఏళ్ళు బాధలు, 7 ఏళ్ళు శ్రమలు. ఎందుకని? వాళ్ళ దోషాన్ని బట్టి. మరలా ఇప్పుడు మనం 13లో చదివితే ఇశ్రాయేలీలు మరలా దేవుని దృష్టికి దోషులయ్యారు. మొరపెట్టారు, బాధలను బట్టి మొరపెట్టారు. దేవుడు ప్రవక్తలను పంపాడు. ఆ బాధల్లో నుంచి వాళ్ళని విడిపించడానికి ఒక చక్కని మార్గాన్ని చూపించాడు. మళ్ళీ బాధలన్నీ పోయినాక మళ్ళీ వెచ్చలవిడిగా ప్రవర్తించడం ప్రారంభించి 13వ అధ్యాయంలో మరలా దేవుని దృష్టికి దోషులైరి. మనిషి జీవితంలో అన్నీ బాగుంటే ఆరాధించవలసిన దేవుడిని వదిలిపెట్టేసి అహంకారంతో, గర్వంతో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించి దోషులై శాపాన్ని అనుభవిస్తున్నారు. శత్రువుల చేతికి అప్పగించబడుతున్నారు. శత్రువైన అపవాది చేతికి అప్పగించబడి వాడి చేత ఇబ్బందులు పాలవుతున్నారు. వీటిని మనం గమనించినప్పుడు మన జీవితాల్లో కూడా దేవుని దృష్టికి ఎలా ఉన్నాము అనేది గమనించుకుంటూ బ్రతకాలనేది మనకు చూపిస్తుంది వాక్యాలు. దేవుని ప్రజలయ్యుండి వాళ్ళు దేవుని వాగ్దానాలకి వారసులయ్యుండి కూడా అటు మిద్యానీయులకు అక్కడ అప్పగించబడ్డారు, ఇక్కడ ఫిలిష్తీయులకు అప్పగించబడ్డారు. ఈ శత్రువుల చేతిలో బహు బాధలు పడ్డారు. ఒకసారి 7 ఏళ్ళు, ఒకసారి 40 ఏళ్ళు. ఈ 40 ఏళ్ళు ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడి బాధలు పడుతున్న కాలం, దేవునికి విరోధంగా నడిచిన కాలం. అందుకని ఈ లేఖనాలు చదివినప్పుడు, విన్నప్పుడు నా కుటుంబం దేవుని దృష్టికి ఎలా ఉంది, ఆయన దృష్టికి యథార్థంగా జీవిస్తేనంట ఆయన కన్ను దృష్టి చూసి వాళ్ళని బలపరుస్తాడంట. దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడంట. యథార్థవంతులను బలపరుచుటకై దేవుని కను దృష్టి, ఆయన దృష్టి చూస్తూ ఉందంట. దేవుని దృష్టిని కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. నా మాటలు, నా ఆలోచనలు, నా క్రియలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నాయా? దావీదు ప్రార్థన చేశాడండి కీర్తనల గ్రంథంలో దేవుని పాదాల దగ్గర. ఏమనంటే, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యములుగా ఉండాలి ప్రభు అని చేశాడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఈ సృష్టిని పరిపాలిస్తున్నాడు ఇప్పుడు కూడా. కానీ ప్రజలు లేడనుకుంటున్నారు. ఆయనే రాజు. రాజు లేడని ఆ దినములలో ఇశ్రాయేలీయులు విచ్చలవిడిగా ప్రవర్తించారు. ఇప్పుడు కూడా నన్ను పరిపాలించేది ఎవరున్నారు, నా మీద చూసేది ఎవరున్నారు, నాకు శిక్షించే వాళ్ళు ఎవరున్నారులే అనుకుంటున్నాడు మనిషి. నేనేం చేసినా చలామణి అవుతుంది అనుకుంటున్నాడు. కానీ రాజుల రాజు అయిన ప్రభువు, ఈ సృష్టిని, భూమి ఆకాశాలను సృష్టించిన రాజాది రాజు అయిన యేసు ప్రభువు ఉన్నాడు. యుగ సమాప్తి వరకు ఉంటాడు. ఎవరైతే ఆయన దృష్టికి నీతిమంతులుగా జీవిస్తారో, ఎవరైతే ఆయన దృష్టికి పవిత్రులుగా జీవిస్తారో, ఎవరైతే ఆయన దృష్టికి యథార్థవంతులుగా జీవిస్తారో వాళ్ళని శత్రువు చేతిలో నుంచి విడిపిస్తాడు దేవుడు. శాపాలలో నుండి విడిపిస్తాడు దేవుడు. ఆశీర్వాదానికి నడిపిస్తాడు. కొదువులేని జీవితం అనుగ్రహిస్తాడు.
దేవుని దృష్టి కింద మనం ఉన్నామనేది ప్రతి వ్యక్తి గమనించాలి. ఆయన కనుదృష్టి పరిధిలో నేను జీవిస్తున్నాను. నేను మాట్లాడితే మనుష్యుల దగ్గర అబద్ధాలాడి తప్పించుకోవచ్చు, కానీ నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడైన దేవుని దృష్టిలో నుంచి నేను తప్పించుకోలేను అనే ఒక భయం కలిగి ఆ రారాజైన యేసుక్రీస్తు చూస్తున్నాడని అనుభవంతో అడుగులు వేయాలి. లేనప్పుడు ఇదే సంవత్సరాలు 7 ఏళ్ళేమో ఒకళ్ళ చేతిలో చిక్కుబడ్డారు, 40 ఏళ్ళేమో ఫిలిస్తీన్ల చేతిలో చిక్కుబడ్డారు. వాళ్ళ బాధలకు అంతులేని పరిస్థితి కలిగింది. ఆ కాలములో ఇప్పుడు మనం చెప్పుకున్న మానోహ చరిత్ర ఆ కాలములో జరిగింది. ఆ దినములలో దానుగోత్రీకులు, ఈ మానోహ కుటుంబం పరాక్రమం కలిగిన వాళ్ళు, సింహపు పిల్లవలే ఎటువంటి దానినైనా దూకి దాటి వెళ్ళిపోగలిగిన పరిస్థితులు కలిగిన వాళ్ళు. అలాంటి దానుగోత్రంలో మానోహ పుట్టాడు. అతని కుటుంబం కట్టబడతా ఉంది. అయితే వీళ్ళందరూ, మీరు జాగ్రత్తగా గమనించండి, వీళ్ళందరూ విశ్వాసము లేకుండా, ఏది దేవుడి దృష్టిలో మనం ఉన్నాము, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు అనే విశ్వాసము లేకుండా వెచ్చలవిడిగా బ్రతికారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ దాను కుటుంబము మాత్రం విశ్వాసంతో జీవించారు. హల్లెలూయా. ఇశ్రాయేలీల యొక్క ప్రవర్తనను బట్టేమో దాను కుటుంబానికి వాళ్ళల్లో ఒక గోత్రమే కనుక వాళ్ళకు వచ్చిన శత్రువు యొక్క కీడు వీళ్ళకే వచ్చింది. ఏంటది? గొడ్రాలు, పిల్లలు లేనితనం, ఒక శాపం, తరాల శాపం. దేవుని దూషించిన హేతువు చేత, దేవుని దుఃఖపెట్టిన హేతువు చేత దావీదు కుటుంబంలో కూడా వచ్చింది మేకాలకిది. దావీదు మందస్సమేట నాట్యం ఆడుతున్నాడు. ఆత్మపూర్ణుడై దేవుణ్ణి స్తుతించి ఆనందముతో నాట్యం ఆడుకుంటూ వెళ్ళిపోతుంటే భార్య ఎగతాళి చేసింది, మేకాలు ఎగతాళి చేసింది. ఆ హేతువు చేత ఆమె జీవిత కాలములో ఆమెకి పిల్లల పుట్ల. దేవుణ్ణి ఎగతాళి చేసింది, దేవుని సేవకుని ఎగతాళి చేసింది, దేవుని మందసాన్ని ఎగతాళి చేసింది, దేవుని ఆరాధనను ఎగతాళి చేసింది. యేసు నామములో జరిగేది వేళాకోళం కాదు. నశించు వారికి అది వెర్రితనము, కానీ రక్షింపబడు వారికి అది దేవుని శక్తి. ఆత్మానందంతో, శక్తితో నింపబడ్డాడు దావీదు ఆరాధనలో. అది ఈమె గమనించలేకపోయింది. నలుగురు నవ్వినంత మాత్రాన ఆనందాన్ని మనిషి పోగొట్టుకోలేడు. ఆత్మ ద్వారా కలిగే ఆనందం, ఆత్మ ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని దావీదు పోగొట్టుకోలేకపోయాడు, కానీ మేకాలు పోగొట్టుకుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు రాజు లేడన్నట్టుగా ప్రవర్తించి, దేవుడు చూడటం లేదన్నట్టుగా విచ్చలవిడిగా ప్రవర్తించి, దాని పర్యవసానం శాపాన్ని అనుభవిస్తున్న కాలంలో, శత్రువుల చేతిలో బాధలు అనుభవిస్తున్న కాలంలో ఈ దాను గోత్రానికి కూడా ఆ శాపం అంటింది. అది బైబిల్ చెబుతోంది కదా, 3-4 తరాలు తల్లిదండ్రుల దోషం, పితరుల దోషం వెంటాడుతుందని వాళ్ళకి పిల్లలు లేకుండా అయ్యింది, కానుపు లేకుండా అయిపోయింది, గొడ్రాలుగా మారిపోయింది. ఆ కుటుంబంలో ఇక వారసులు లేరు. మానోహ, అతని భార్య, అంతే. అయితే ఈ మానోహ కుటుంబం మాత్రం ఈ పరిస్థితులతో రాజీ పడకుండా ఆ దినాలలో మానోహ కుటుంబం మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులతో ప్రార్థించుకుంటూ ఉంది. దేవుని యందు అది విశ్వాసము కలది అని ఎందుకన్నానంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఎలాగూ ప్రార్థన చేయగలం అని రోమాపత్రికలో రాసుంది. విశ్వసించని వానికి ఎలా ప్రార్థన చేయగలం అంటే, ఒక వ్యక్తి సహాయం చేస్తాడని నమ్మితేనే అతని దగ్గరికి వెళ్తాం. ఇబ్బందిలో ఉన్నాం, భార్యాభర్తలు కూర్చుని, ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తే మనకి ఇబ్బందిలో సహాయం చేస్తారు? అబ్బే పలానాళ్ళకి అసలు కనికరం ఉండదండి, జాలి లేదండి, వాళ్ళ దగ్గరికి వద్దండి అంటుంది భార్య. అలాగే నీకు సహాయము చేయలేని వ్యక్తి అనుకున్నప్పుడు నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అడగవు. అలాగే యేసు ప్రభు సహాయము చేయగలడు అని
నువ్వు నమ్మితేనే అతని దగ్గరికి వెళ్ళి అడుగుతావు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతావు. అడగటమే ప్రార్థన చేయటం అంటే. నాకు బిడ్డని ఇవ్వగలడు అని నమ్మింది. యేసు ప్రభు నాకు బిడ్డని ఇవ్వగలడు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం, దేవుడిచ్చే బహుమానం. హల్లెలూయా. అది మనుషుల వలన వచ్చేది కాదు. అది కొంతమందికి తెలియక అత్తలేమో కోడళ్ళని తిడతారు పిల్లలు పుట్టలేదని, భర్తలేమో భార్యలను తిట్టి నేను ఇంకోటి చేసుకుంటానంటారు. ఇది దేవుని వలన కలిగేదని మర్చిపోయి మనుషులు హింసించుకుని బాధ పెట్టుకుంటారు. ఇది మనుషుల వలన కలిగేది కాదు, ఇది యెహోవా వలన కలిగేదని బైబిల్ చెబుతోంది. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం, సృష్టికర్త ఇచ్చే బహుమానం. నీ ప్రవర్తన బాగుంటే ఆ బహుమానం నీకు తప్పకుండా ఇస్తాడు. నీ ప్రవర్తనలో లోపం ఉండబట్టే. నేను ఇది 14వ సంవత్సరం స్త్రీల కోటాలు ప్రారంభించి, ఇలాగే ఎన్నో సమస్యలు, వివాహాలు కావట్లేదు, గర్భాలు రావట్లేదు. 12 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి, 10 ఏళ్ళు అయిపోయింది అయ్యా మా అమ్మాయికి, గర్భాలు లేవు, నిందలు, వదిలిపెట్టేస్తానంటున్నారు. ఇలాగ విశ్వాసులు ఎన్నో రకాల వేదన కన్నీళ్లు మొరపెట్టుకుంటున్నారు వాళ్ళ బాధలను బట్టి. యజమాని రక్షణ పొందటం లేదు, ఒక చిన్న ఇల్లు కూడా దొరకటం లేదు మేము ఉండటానికి ఆర్థిక పరిస్థితుల్లో. వీటన్నిటిని బట్టి ఆలోచించి నేను సేవకురాలు ప్రార్థన చేసి ఒక స్త్రీల కూడిక పెడితే వాళ్ళ సమస్యలు మనకే చెప్పుకుంటారు, ప్రార్థన చేయొచ్చు అనే ఆ ఉద్దేశంతో 2006లో ఉయ్యూరులో ప్రారంభించాం. ఇది 2006 ఉయ్యూరులో మొట్టమొదట స్థలం కొని మందిరం కట్టింది అప్పుడే. ఆ మందిరంలోనే ప్రారంభించాం. మొదటి స్త్రీల కూడికకి 100 మంది వచ్చారు. అబ్బో భలే వచ్చారే అనుకుని ప్రార్థనలు చేసాం, ఆత్మతో నింపబడ్డారు. ఈ అంశాలుగా పెట్టుకుని 7 వారాలు ప్రార్థన చేశాం. 7 అంశాలు 7 వారాలు. ఆశ్చర్యం ఏంటంటే మేము కూడా నమ్మలేనంతగా అడిగినవన్నీ చేసుకొచ్చాడు దేవుడు. మా విశ్వాసానికి మించి చేశాడు దేవుడు కార్యాలు. ఆ ప్రజలకి ఆనందం కలిగింది. మరొక సంవత్సరం పెడదాం ప్రజలకి మేలులు జరుగుతున్నాయని. విశ్వాసం ఒకవైపు, ప్రార్థనలు ఒకవైపు. విశ్వాస సహితమైన ప్రార్థన వలన కార్యాలు ప్రారంభించాడు దేవుడు. అలా 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 గత సంవత్సరం 13వ సంవత్సరం అండి, 13వ ఏడు వచ్చేసరికి ఒక్కొక్క బుధవారం 2000 మంది స్త్రీలు పాలు పొందే స్థాయికి ఆ స్త్రీల కూడిక జరిగిందంటే అది దేవుని అద్భుతమైన కార్యాల వలన. వాళ్ళకి సాక్ష్యాలకి టైం కూడా ఇవ్వలేకపోయేవాళ్ళం. ఉదాహరణకి ప్రతి సంవత్సరం ఈ 6వ వారం నాడు అయిపోయినాక ఫుల్ఫీడ్ దగ్గర సేవకురాలు నూనె రాస్తుంటే నేను వెనక ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేవాడిని. గొడ్రాళ్ళకి ఇంచుమించు ప్రతి సంవత్సరం 100 మందికి గర్భాలు తెరిచాడు దేవుడి ఆట. 100 మందికి తెరిచాడు దేవుడు గర్భాలు. 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 11 ఏళ్ళు, 12 ఏళ్ళు. ఈరోజు కూడా తెరుస్తాడు దేవుడు అనేక మందికి. నువ్వు విశ్వాసం ఉంచు. అలా చేయబట్టే 100 మందల్లా 2000 మందిగా మారారు ఒక్కొక్క రోజు. ఆ ప్రజలని ఈ సంవత్సరం కళ్ళ ముందు చూడలేకపోయినా విశ్వాస నేత్రాలతో మేము చూస్తున్నాం. మీరు ఈ లైవ్ ద్వారా వింటూ ప్రార్థనలో ఏకీపిస్తున్న మీకు అడిగిన వాటికంటే అద్భుతాలు చేస్తాడు. గత బుధవారం ప్రార్థనలు చేసాం ఆర్థిక పరిస్థితుల కోసం. శుక్రవారం ఫోన్ చేసింది ఒక సిస్టర్, అన్న శుభవార్త అని. శుభవార్తలేనమ్మ చెప్పన్నా. మేము ఇల్లు కొనుక్కున్నాం, అపార్ట్మెంట్లో ఫ్లాట్, డబుల్ రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాం, దేవుడు కృప చూపాడు అని. వెంట కార్యాలు చేసే దేవుడు యేసుక్రీస్తు. ఆయన యందలి విశ్వాసముతోనే మేము ఈ పని చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఏకీభవించిన మీకు దేవుడు అద్భుతం చేస్తాడు. మనోహ కుటుంబం ఏం చేశారు అప్పుడు? ఆ భార్య విశ్వాసముతో, భర్త ఏమో పొలం వెళ్ళిపోయాడు, గోధుమ చేలోకి వెళ్ళిపోయాడు, గోధుమల పంట దగ్గరికి వెళ్ళాడు కోసుకోవటానికి, నూర్చుకోవటానికి. భార్య ఇంటికాడ ఉంది. ఆ దినములలో భార్యాభర్తలు ఇరువురు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళని మనకి తరువాతి కాలంలో 13వ అధ్యాయంలో కనబడుతుంది. ఈమె ప్రార్థన చేసుకుంటుంది. ఈ విశ్వాసం అనేది ఉందో చూసారా,
దేవుని దృష్టికి ఇష్టమైనది అని బైబిల్ చెబుతోంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని. కనుక ఇప్పుడు ఈ కుటుంబము అందరూనేమో దోషులయ్యారు. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని దృష్టికి దోషులైన కాలంలో ఈ దాను గోత్రములోని మనోహ కుటుంబం ఇష్టులయ్యారు. విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టులయ్యారు. భయభక్తులతో ప్రార్థించుచుండగా దేవుడు ప్రత్యక్షమై గర్భమిస్తాను, నీకు గర్భమిస్తాను అని ఒక వాగ్దానం చేశాడు దేవుడు. 3వ వచనం, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీ కానుపు లేకపోయినా, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. దేవుడు అద్భుతమైన ప్రత్యక్షతనిచ్చి వాగ్దానం చేశాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, కొన్ని ఈమెలో ఉన్న విశ్వాస కార్యాలని మీకు చెబుతా వినండి. మొదటిది, గొడ్రాలను అని దేవుడు కూడా అన్నాడు దూత ద్వారా, నువ్వు గొడ్రాలివి అన్నాడు. ఆ మాట ఎంతో వేదనకరమైనది. సమాజంలో అది భరించలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కానీ ఆమె గొడ్రాలనని చింతించలేదు. ఎందుకని? విశ్వాసము గలది కనుక, దేవుని మీద విశ్వాసము గలది కనుక ఆమె గొడ్రాలనని చింతించల, భర్తతో పోట్లాడలా. మరి ఏం చేసింది? దేవునితో పోరాడి ప్రార్థనలో వాగ్దానం పొందింది. హల్లెలూయా. చూడండి, తాను చింతించలేదు. విశ్వాసము లేని వాళ్ళు చింతిస్తారు. రేపటిని గురించి ఏం తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఎలా ఇల్లు కట్టుకుందామా. విశ్వాసము లేనాళ్ళు చింతిస్తారు రేపటిని గురించి. ఈమెకి విశ్వాసం ఉంది గనక బిడ్డలను గురించి చింతించలా. రెండోది, ఆమె భర్తతో పోరాడాల. నాకు పిల్లలు లేరు, నేను గొడ్రాలుగా ఉన్నాను అని కేవలం దేవునితో ప్రార్థనలో పోరాడి వాగ్దానం పొందింది దేవుడి దగ్గర నుంచి. గత 13 ఏళ్ళు ఎన్నో గొప్ప కార్యాలు చేశావు. 100 మంది గొడ్రాలను ఇల్లాలులుగా మార్చావు నాయన. బిడ్డల సంతోషము గల తల్లులుగా మార్చావు. మాట తప్పని దేవుడవు నాయన. ఇదిగో మానవ కుటుంబంలో భయభక్తులతోనే సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ పరిశుద్ధాత్మ కమ్ముకునేటట్టు చేశావు. తరాల పితరుల దోషాలు తొలగించావు తండ్రి. ఈ సమయంలో ఇదిగో గర్భాల కొరకు ఎదురు చూస్తూ చేయించుకున్న వారి మీద నీ శక్తి కమ్ముకునేటట్టు చేయి. చీకటి శక్తులు తొలగించండి నాయన. పితరుల దోషాలు గద్దిస్తున్నాను. యేసు నామములో విడుదల కమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. గర్భాలు తెరవండి నాయన. ఇదిగో వచ్చే సంవత్సరం సాక్షులుగా నిలబడాలి పిల్లలతో కలిసి. మాట తప్పని దేవుడవు, ప్రార్థన ఆలకించే దేవుడవు నాయన. మనోహ పొలములో ఉండి వేడుకుంటే మరలా ప్రత్యక్షపరుచుకుని కార్యము చేశావు. నీ మందిరములో నిలిచి మేము చేస్తున్న ఈ ప్రార్థన ఎవరెవరైతే ఆశతో అనుసరిస్తున్నారో వారిని ఆశీర్వదించండి నాయన. కేవలం గర్భాలే కాదు, కుటుంబాలను ఆశీర్వదించు. శాపాలు కొట్టివై బిడ్డలను ఆశీర్వదించు. ఈ కూడికల యొక్క దీవెన వారు అనుభవించినట్లుగా వివాహాల విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో, కుటుంబాలందరూ రక్షించబడే విషయంలో విశ్వాసమును, ప్రార్థన ఆత్మను, అయ్యా దైవ జ్ఞానమును, దైవ ప్రత్యక్షతను ఈ ప్రజలకు అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరుచుకొనమని, ఈ 7వసారి ప్రార్థన ద్వారా ఎరుకో గోడలు కూలినట్లుగా అడ్డులు ఆటంకాలు తొలగించి, గర్భాలు తెరిచి, హృదయాలు తెరిచి, రక్షణ ఆనందముతో బిడ్డల సంతోషము గల తల్లిదండ్రులుగా నీవు దీవించమని యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా కె మోజెస్ హోసన్నా గాస్పుల్ సెంటర్, వీరంకిలాకు. వివరములకు 9949141474 మరియు 9963825785.